నమస్తే అండి అందరికీ. మొన్నటి నుంచి నాకు వేరే వర్క్ ఉండే ఫ్రెండ్స్, అందుకని వీడియో తీయలేకపోయినా అన్నట్టు. అండ్ ప్లస్ వర్షం కూడా బాగా ఉంది ఇప్పుడు, అందుకని ఏ వర్క్ అనేది పొద్దున అయ్యేసరికి తెలుస్తలేదు. అందుకని ఇవాళ ఏంటంటే ఇవాళ కూడా పడ్డది వర్షం, కాకపోతే వీడియో తీద్దామని తీయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మన అదే కటింగ్ చేస్తారు గెలని అనేది, దాని మీద రాలిపోయిన అదే బీజీ అంటారు, ఆ బీజీ ఏరుతున్నాం అన్నట్టు ఇవాళ. చూడొచ్చు వెనకాల ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు నిన్న మొన్న కోసిరు మొత్తం ఇది బగాను. ఇది ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఈ లాస్ట్ వరకు మొత్తం కోసిరు అన్నట్టు, దానికి ఇగో ఏరుతున్నారు ఇక ఇలా చూడొచ్చు. అలా సంచులలో నింపాలన్నట్టు, ఓన్లీ బీజీలే అలా ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటా పోవాలన్నట్టు. ఇక్కడ అన్ని చెట్లకు ఉండయి, కొన్ని చెట్లకు ఉంటాయి అన్నట్టు, ఇక అన్ని చెట్లకు ఉంటాయి అన్నట్టు. అలా చూసుకుంటా వేరిపిస్తారు. ఆయన దగ్గర చేస్తారు, ఈయన తీసి సంచులు వేస్తారు అన్నట్టు. అలాగా పామ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అంటే చాలా ఖరీదైనది అలా చెప్పుకోవచ్చు దీన్ని బట్టి. ఎందుకంటే వీళ్ళ సాలరీ వచ్చేసి మ్యాక్సిమం మలేషియా రింగెట్ 1700 బేసిక్. ఇప్పుడు ఫర్ డే అంటే ఎంత 65-60 అట్లా యావరేజ్ ఉంటుంది అన్నట్టు, 58-65 వాళ్ళకి ఇంత డబ్బులు ఇచ్చి మరి ఏర్పిస్తున్నారంటే చూసుకోండి ఇక. అలాగన్నట్టు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి, అంటే ఇక్కడ నుంచి ఒకవేళ ఎక్కువ ఉంటే ఎక్కువ యావరేజ్ అంటే టార్గెట్ ఉంటుంది అన్నట్టు 17-18 సంచులు. ఒక్కరు 17 ఇలాంటి 50 కిలోల సంచులు ఒక 17 నింపాలి ఒక్కరు. ఇద్దరు పొద్దులు ఏంటంటే 36-35 అట్లా నింపితే వాళ్ళకి బేసిక్ పడుతుంది అలా అన్నట్టు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఎంత ఏరుతారో, ఒకవేళ ఎక్కువ ఉంటే బీజీ అవి రింపేస్తారు, లేదంటే లేనట్టే ఇక. ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు పాపం అట్లా అని. ఇక్కడ నుంచి చూసుకుంటే లాస్ట్ వరకు, ఇక్కడ నుంచి ఎక్కడ వరకు మ్యాక్సిమం ఒక 3 కిలోమీటర్ ఉంది ఇట్లనే స్ట్రేట్ బగాన్. 3 కిలోమీటర్ ఉంది, అంటే 2 పక్కలు అన్నట్టు. ఇప్పుడు ఇటు సైడు వీళ్ళిద్దరు ఇటు సైడ్ ఏరుకుంటూ పోతారు. కొంతమంది ఇక్కడ చేస్తారు ఇక వర్క్, ఒక 2-3 చేస్తారు ఈ సైడు. ఈ సైడ్ ఒక 3 అన్నాను కదా, ఇక్కడ చేస్తారు ఇక. नहीं है, अरे क्या करे करता है ऐसे वहाँ चल जाओ बगान. వాళ్ళు అంటారు బీజీ లేదు ఎట్లా ఏరాలి అని. కాకపోతే అడుగుతారు ఫ్రెండ్స్, నువ్వు పొద్దున్న నుంచి ఏం చేసినావు డ్యూటీ టైంలో ఏరకుండా అని చెప్తారు. కాకపోతే ఇక్కడ లేదు, ఏం చేయాలి అలా అని వాళ్ళు అడగాలి అన్నట్టు. ఇదర్ దా హేనా ఇక చూడచ్చు. అలాగన్నట్టు అంటే ఎవ్రీడే వర్క్ ఇదే ఉండదు ఫ్రెండ్. కాకపోతే ఇప్పుడు వర్షం పడుతుంది అన్నట్టు, ఇక్కడ వర్షం పడితే పొద్దున్న నుంచి వర్షం పడుతుంది. యాక్చువల్లీ వీళ్ళు వచ్చేసి స్ప్రింగ్ టీం వాళ్ళు అన్నట్టు. స్ప్రింగ్ టీం వాళ్ళు అలా. ఇప్పుడు మా గ్యాంగ్ ఉంది కదా స్ప్రింగ్ గ్యాంగు, అంటే స్ప్రింగ్ టైంలో వర్షం టైంలో స్ప్రింగ్ చేయనియరు అన్నట్టు అలాగా. అందుకని నార్మల్ వేరే వర్క్ పంపిస్తారు అన్నట్టు. ఇప్పుడు నిన్న వేరే వర్క్ చేసిర్రు, ఇవాళ వేరే వర్క్ అన్నట్టు. యాక్చువల్లీ నిన్న చేసిన వర్క్ జంగల్ కటింగ్ ఫ్రెండ్స్.
అది చూపించలేకపోయినా ఎందుకు అని. జంగల్గా ఇంపార్టెంట్ అనేది చూపిస్తామని తీస్తున్నా అన్నట్టు. ఇదిగో చూడండి, పొద్దున్న నుంచి వర్షం పడి ఎట్లా అయిందో రోడ్డు, వాగులు, వంకలు మొత్తం నీళ్ళతోనే ఉంది ఇప్పుడు. అలా ఫ్రెండ్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయగలరు. ఓకే, బాయ్.